పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పేరుకే ఉన్నప్పటికీ పరిపాలనలో సైన్యం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుందన్న వాస్తవం బహిర్గతమైంది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా ఒప్పుకున్నారు. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్లో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని, ఇందులో ఆర్మీ, పౌర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. ఈ వ్యవస్థలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నారని, రక్షణ మంత్రి కంటే ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఖవాజా ఈ వాదనను తోసిపుచ్చి తాను ఎన్నికైన ప్రతినిధినని, అలాంటి ఆధిపత్యం ఏదీ లేదని సమాధానమిచ్చారు. అయితే అమెరికా వంటి దేశాలతో పోలిస్తే పాకిస్తాన్లోని పాలనా విధానం భిన్నంగా ఉందని హైబ్రిడ్ మోడల్ను సమర్థించారు. అమెరికాలో రక్షణ మంత్రికి జనరళ్లను తొలగించే అధికారం ఉండగా పాకిస్తాన్లో అటువంటి అధికారం రక్షణ మంత్రికి లేదని ఖవాజా ఒప్పుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కంటే ఆసిమ్ మునీర్ ఎక్కువగా కనిపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆసిమ్ బహుసార్లు సమావేశమై వైట్ హౌస్లో విందులో పాల్గొన్నారు. ఇది ఆర్మీ చీఫ్ రాజకీయ ప్రాబల్యాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ ఆసిమ్ మునీర్ రాజకీయ పదవులపై ఆసక్తి లేదని, దేశసేవే తన లక్ష్యమని ప్రకటిస్తున్నారు. అయితే అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని గద్దెదించి ఆసిమ్ అధ్యక్ష స్థానాన్ని ఆక్రమించనున్నారన్న కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. పాకిస్తాన్లో ఈ హైబ్రిడ్ వ్యవస్థ దీర్ఘకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రజాస్వామ్యం నామమాత్రమేనని, సైన్యం నియంత్రణలో ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ చీఫ్ ప్రభావం ప్రధాని, అధ్యక్షుడి కంటే ఎక్కువగా ఉండడం పాకిస్తాన్లో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ అనే పేరుతో సైనిక ఆధిపత్యాన్ని సమర్థించడం దేశంలో రాజకీయ స్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాకిస్తాన్లో సైన్యం చారిత్రకంగా ప్రభుత్వాలను పడగొట్టడం, కొత్త నాయకత్వాన్ని నియమించడం వంటి చర్యల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ హైబ్రిడ్ వ్యవస్థ దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని అంతర్జాతీయ సమాజం కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఖవాజా ఆసిఫ్ హైబ్రిడ్ మోడల్ను సమర్థించినప్పటికీ ఈ వ్యవస్థలో పౌర ప్రభుత్వానికి నిజమైన అధికారం లేకపోవడం స్పష్టమవుతోంది. ఆసిమ్ మునీర్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని చెప్పినప్పటికీ అంతర్జాతీయ సమావేశాల్లో ఆయన ప్రాముఖ్యత దేశ రాజకీయాల్లో ఆర్మీ పాత్రను సూచిస్తోంది. పాకిస్తాన్లో ఈ పరిస్థితి దీర్ఘకాలంగా రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.